అభి, నువ్వనుకున్నట్టేది కాదు. నేనేది చేసినా నా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను. నేను ఎటు వెళ్ళినా నేను అనుకున్న దారిలోనే వెళ్తున్నాను. నాకు నచ్చినట్టు నేను లేనేమోనని నువ్వే అనవసరంగా అపోహపడుతున్నావు. సరే, నేను వెళ్తున్నాను. అమ్మ అడిగితే నేను త్వరగా వచ్చేస్తానని చెప్పు. ఈయన ఇంత కంగారుగా ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు? కేతన రాహుల్ బాబుని ఇంట్లో వాళ్ళని మోసం చేస్తోందని తెలిసి కూడా ఆ మోసం బయట పెట్టలేకపోతున్నాను. ఓ పక్క నేనే రాహుల్ బాబు చిన్ననాటి స్నేహితురాల్ని అని చెప్పలేకపోతున్నాను. మరో పక్క కేతన రాహుల్ బాబు చిన్ననాటి స్నేహితురాలు కాదు అని నిరూపించలేకపోతున్నాను. కేతన నిజస్వరూపం బయట పెట్టాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఆ నిజం బయటపడుతుంది? ఏంటబి, నీ ప్రేమని ఎలా గెలిపించుకోవాలా అని, నీ భర్తతో నీ బంధం ఎలా శాశ్వతం చేసుకోవాలా అని తెగ ఆలోచిస్తున్నట్టున్నావు. అభి ఎంత ఆలోచించినా, ఎంత ఆవేశంగా ప్లాన్లు వేసినా ఏం ప్రయోజనం ఐరేంద్రి? గడువు తీరిపోయింది, గడప దాటబోతుంది. గడువు తీరేలోపు ఏమీ చేయలేకపోయాను అని బాధపడ్డం తప్ప అభి ఇంకేం చేయగలదో చెప్పు. నీతిగా బ్రతికే వాళ్ళు ఎదురొచ్చే సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించరు కేతన. నిజాయితీగా చెయ్యాలనుకున్నది చేసుకుంటూ పోతారు. ఖచ్చితంగా ఆ పైవాడు ఒక సరైన మార్గం చూపిస్తాడు అనే నమ్మకంతో ముందడుగు వేస్తారు. నేను కూడా అదే ధైర్యంతో ఉంటాను. ధైర్యంగా ఉంటే సరిపోదు అభి. దండయాత్రలు చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కొని నిలబడాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను ఎదుర్కొని నిలబడగలను. అవునా? అయితే ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు. ఆయనకి హార్ట్ సర్జరీ జరుగుతోంది. ఆ ఆపరేషన్ అటు ఇటు అయితే ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో కూడా నువ్వు ఇంతే ధైర్యంగా ఉండగలవా? ఏం మాట్లాడుతున్నావు ఐరేంద్రి? ఓహో, నీకిప్పటి వరకు విషయం తెలీదా? ఈరోజు మీ నాన్నగారికి హార్ట్ సర్జరీ జరుగుతోంది. హాస్పిటల్లో మీ నాన్న ప్రాణం గాల్లో దీపంలా రెపరెపలాడుతూ ఉంది. ఆ ఫోన్ ఎక్కడి నుంచో కాదు అభి. మీ నాన్నకి ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ చేయబోతున్నారో ఆ డాక్టర్ నుంచే. లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో, నేను డాక్టర్ ప్రవీణ్ కుమార్ని మాట్లాడుతున్నాను. మీ నాన్నగారికి నేనే ఆపరేషన్ చేయబోతున్నాను.
ఇక్కడ అంతా సవ్యంగా జరగాలి అంటే అక్కడ ఐరేంద్రి గారు సరే అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఐరేంద్రి గారి నోటి వెంట ఒక్క మాట నెగిటివ్గా వచ్చినా ఇక్కడ ఏదైనా జరగొచ్చు. ఎవ్వరి ప్రాణాలైనా పోవచ్చు. ఏంటి అభి అంత షాక్ అయిపోయావు? ఐరేంద్రి, ఆ ఫోన్ చేసిన డాక్టర్ ఏదో స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు. అందుకే ఆ స్వీట్నెస్ తట్టుకోలేక షాక్ అయిపోయినట్టుంది. ఏంటభి ఇంకా నమ్మడం లేదా? అయితే ఒకసారి ఈ వీడియో చూడు.